హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు కూడా మన కంపెనీ యొక్క పీఈ రేషియోస్ తగ్గినాయి, వాల్యుయేషన్స్ తగ్గినాయి అనంటే, అబ్బా! చాలా చీప్‌గా దొరుకుతుంది కదా అని అనుకుంటాం. కానీ మార్కెట్‌లో ఎప్పుడైతే చీప్ అనే మాటని మనం వింటామో, దాని వెనకాతల ఒక పెద్ద స్టోరీ ఉందని అర్థం చేసుకోవాలి. వారెన్ బఫే గారు తన యొక్క మాటల్లో ఏం చెప్పారు అనంటే, వాల్యూ అండ్ ప్రైస్ 2 కూడా చాలా ముఖ్యమైన పదాలు, చాలా ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటాయి. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రైస్ అనేది మనం ఏదైతే పే చేస్తామో అండ్ వాల్యూ అనేది మనకి ఏదైతే ఇన్ రిటర్న్ లభిస్తుందో, ఈ రెండిటి మధ్యన చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీకి పీఈ రేషియోస్ అనేవి చాలా పడిపోవచ్చు. అంటే చాలా తక్కువ ఉన్నప్పటికీ, చాలా చీప్‌గా అనిపించినప్పటికీ కూడా దాని వెనకాతల కారణం ఏదో ఒక్కసారి వచ్చిన ఎర్నింగ్స్ అవ్వచ్చు. లేకపోతే ఆ కంపెనీని ఇంకా సూక్ష్మంగా ఎళ్లి పరిశీలించినట్టయితే క్యాష్ ఫ్లోస్ కూడా అలాగే బలహీనంగా ఉండొచ్చు. అప్పులనేవి ఎక్కువ మోతాదులో ఉండొచ్చు. సో ఇవన్నిటిని చూసినప్పుడు ఇటువంటి వాల్యూ అనేది ఒక అవకాశంగా కాకుండా మనకు పెట్టిన ఒక ట్రాప్ కింద మనం ఆలోచించుకోవాలి. మేము ఇప్పుడు ఫిల్టర్‌ని ఎలా వేసాము అనంటే, ఏవైతే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,500 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి అండ్ పీఈ రేషియో సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయో వాటిని మేము ఫిల్టర్ చేయడం జరిగింది. 55 కంపెనీలు ఇలా మేము ఫిల్టర్ చేసి వచ్చిన వాటిల్లోని ఏవైతే డౌన్ సైడ్ వాల్యుయేషన్స్‌లో చాలా వరకు డౌన్ సైడ్‌లోనే పెర్ఫార్మన్సెస్ కూడా ఉన్నాయో వాటిని మేము తీసివేసిన తర్వాత, మేము ఎంచుకున్న 5 కంపెనీలు ఈ పర్టిక్యులర్ వీడియో ద్వారా మీ ముందుకి అసలు ఇవి వాల్యూ ఆపర్చునిటీసా, అవకాశాలా, లేకపోతే ఒక ట్రాపా అనే వాటిని తీసుకురావడంలోకి ముఖ్యంగా అప్లై చేసిన ఫిల్టర్ ఏంటి అనంటే, ఇదివరకు పీఈలు చాలా ఎక్కువ హై రేటింగ్స్‌లో ఉన్నవి కాస్త షార్ప్‌గా డీ రేటింగ్‌కి గురైన కంపెనీస్ గురించి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే 5 స్టాక్స్ దాని యొక్క పీఈ రేషియోస్ ఇటీవలే చాలా ఎక్కువగా డీ రేటింగ్‌కి గురైనయి. సో ఇవి మీకు ఒక అవకాశంగానే ఉన్నాయా? లేకపోతే ఒక ట్రాప్సా అనేవి మనం చాలా వివరంగా అర్థం చేసుకుందాం. మొట్టమొదటి కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్. అయితే వీళ్ళది గత సంవత్సరం పీఈ రేషియో 40% నుంచి 40 రెట్ల నుంచి ఇప్పుడు ప్రస్తుతం 9.6% దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ అలానే ఈ కంపెనీ యొక్క ఈవీ బై ఎబిటా రేషియో విషయానికి వస్తే అప్పుడు 16 రెట్లు ఉండేది కాస్త ఇప్పుడు 7.3 రెట్లకి తగ్గిపోయింది. అయితే ఇది ఒక చీపా లేకపోతే ట్రాపా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిజినెస్ పరంగా చూస్తే సెన్కో గోల్డ్ లిమిటెడ్ వాళ్ళు బీ2సి జ్యువెలరీ, సో నగదు, ఈ పర్టిక్యులర్ జ్యువెలరీ బిజినెస్‌లోని వ్యవహరిస్తున్నారు. వీళ్ళు తయారు చేసే గోల్డ్, సిల్వర్, ప్లాటినం, డైమండ్ అండ్ లైఫ్ స్టైల్ జ్యువెలరీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు సొంతగానే సొంత స్టోర్స్ ద్వారా అమ్ముతున్నారు. ఫ్రాంచైజీ మోడల్‌లో అమ్ముతున్నారు. డిజిటల్ ఛానల్స్ ద్వారా కూడా అమ్ముతున్నారు. అయితే జ్యువెలరీ బిజినెస్ గాని వస్తే మన దేశంలో ఈ ఇండస్ట్రీ దాదాపుగా ఒక 6.5% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లోని వచ్చే 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలోని 9 లాక్ క్రోర్స్ దాకా రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటి మధ్యలోని ఈ కంపెనీ యొక్క నంబర్స్ గత సంవత్సరానికి తెలుసుకుందాం. 2026లోని రెవెన్యూ అనేది 33% పెరిగింది. అక్కడితో ఆగిపోకుండా వీళ్ళ యొక్క ఎబిడ్డా అనేది 164% పెరిగితే, నెట్ ప్రాఫిట్స్ అనేవి 261% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినాయి. ఇంతలాగే ఎలా పెరిగిపోయినాయి? గత సంవత్సరంలోని గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క అనూహ్యమైన ధరలు పెరిగిపోవడం వల్ల అండ్ ప్రోడక్ట్ మిక్స్ అనేది బాగా ఉండడంతోటి అండ్ వీళ్ళ యొక్క మార్జిన్స్ కూడా బాగానే పెరిగినాయి. మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క గైడెన్స్ మార్జిన్స్ పరంగా కానీ చూస్తే జస్ట్ 7.2%, అంటే వీళ్ళు 11.5%ని అచీవ్ చేశారు. ఎందుకు ఇంతలాగా అచీవ్ చేయగలిగారు? గోల్డ్ యొక్క ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో దాని నుంచి తయారు చేసే ఆభరణాలకి తరుగు ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. గోల్డ్ రేట్స్ పెరిగితే తరుగు అనేది పెరుగుతుంది, మార్జిన్స్ కూడా పెరుగుతాయి. గోల్డ్ రేట్ పెరిగినప్పుడు గోల్డ్ యొక్క స్టాక్ రేట్ కూడా పెరిగిపోతుంది. ఏదైతే ఇన్వెంటరీ కంపెనీస్ అయితే గోల్డ్ కంపెనీస్ హోల్డ్ చేస్తాయో దాని యొక్క ఇన్వెంటరీ వాల్యూ కూడా పెరిగిపోతుంది. ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 25.7% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే 22.5% ఉంది. డిక్లైనింగ్ ట్రెండ్స్ లోనే కనిపిస్తుంది. ఈ గోల్డ్ ఇండస్ట్రీ ఆర్ గోల్డ్ కంపెనీస్ వెనకాతల ఒక స్టోరీ అనేది, ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే గోల్డ్ యొక్క ధరలు పెరిగిపోతాయో దాన్ని కొనుగోలు చేయడానికి కొన్ని లిక్విడిటీ ఇష్యూస్, కాకపోతే వర్కింగ్ క్యాపిటల్ యొక్క అవసరాలు కూడా ఈ కంపెనీస్కి పెరిగిపోతాయి. ఎప్పుడు కూడా గోల్డ్ పర్చేస్ చేయడానికి గోల్డ్ మెటల్ లోన్ అని తీసుకుంటారు. ఈ గోల్డ్ మెటల్ లోన్ తీసుకోవడం వల్ల 2 లాభాలు. ఒకటి, గోల్డ్‌కి న్యాచురల్‌గా ఒక ప్రొటెక్షన్, హెడ్జింగ్ లాగా పనిచేస్తుంది ఈ గోల్డ్ మెటల్ లోన్. దీని మీద ఇంట్రెస్ట్ కాస్ట్ అనేవి 4% మాత్రమే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే గోల్డ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ గోల్డ్ యొక్క ధరలు పెరిగిపోతాయో బ్యాంక్ వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇలా మేము ఇవ్వలేము, కానీ ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అయినా క్యాష్ క్రెడిట్ ఇట్లా మేము లోన్స్ ఇస్తామని చెప్తాయి. ఇందువల్ల 2 డిసడ్వాంటేజెస్ ఏంటి అనంటే, హెడ్జ్ అనేది న్యాచురల్‌గా లభించకపోవడంతో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 9% ఉంటుంది. అలాగే ఈ కంపెనీ సెన్కో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అవసరాలకి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకి క్యాష్ క్రెడిట్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల తాత్కాలికమైన అప్పుల యొక్క సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. 2024లో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా 459 క్రోర్స్ దాకా వీళ్ళు రైజ్ చేశారు. మెట్రిక్స్ పరంగా కానీ చూసామనంటే, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ పెరిగిన తర్వాత డెట్ ఈక్విటీ రేషియో 1.07 టైమ్స్ దాకా ఉంది. ఫినాన్స్ కాస్ట్ అనేది గత సంవత్సరంలో కానీ చూస్తే 159
కోట్ల నుంచి 204 కోట్ల దాకా పెరిగింది. వర్కింగ్ క్యాపిటల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ కంపెనీకి. సో ఏదైతే 8,400 కోట్లని వీళ్ళు సేల్స్ కింద చూపించారో గత సంవత్సరం, అందులో 63% వరకు 5,300 క్రోర్స్ వరకు వీళ్ళకి ఇన్వెంటరీ బిల్డప్ ఆర్ ఇన్వెంటరీ కాస్ట్ వరకునే ఉంది. సో దీనివల్ల క్యాష్ ఫ్లోస్ అనేవి -790 క్రోర్స్ వరకు చూపించుకున్నారు. అండ్ నెక్స్ట్ కానీ చూస్తే వీళ్ళకి ఇన్వెంటరీ డేస్ 286 డేస్, క్యాష్ కన్వర్షన్ 259 డేస్. సో ఇట్లాగా వీళ్ళ యొక్క పియర్స్ ఆర్ వీళ్ళ యొక్క పోటీదారులైన కళ్యాణ్ అండ్ తంగమయిలతో కానీ పోల్చినట్టయితే ఇది చాలా ఎక్కువ మోతాదులో ఉంది. మిగతా కంపెనీస్కి అసలు లేవా ప్రెషర్ అంటే వాళ్ళకి కూడా ఉంది, బికాస్ సినారియో అనేది సేమే కదా. కాకపోతే వాళ్ళ స్టోర్స్లో ఉండే స్టాక్ని చాలా తెలివిగా వాళ్ళు తగ్గించుకోవడం వల్ల సెన్కో కన్నా కొంచెం మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ద్వారానే ఉన్నారు. అయితే క్రిజిల్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ద్వారా ఏం చెప్తున్నారు అని అంటే, ఈ గోల్డ్ ఇండస్ట్రీలోని వాల్యూమ్ ప్రెషర్స్ అనేవి రాబోయే కొంతకాలానికి అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా మనం ఏదన్నా ఒక బంగారం నగదు ఆర్ ఏదైనా కొనుక్కోవాలి అని అంటే దాన్ని మీరు కొంచెం వాయిదా వేయండి అని చెప్పడం వల్ల వాల్యూమ్స్, మార్జిన్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి, ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి. సో అందుకని ఈ కంపెనీతో పాటు మిగతా ఉండే కంపెనీస్ యొక్క పీ రేషియో కూడా బాగా డీరేట్ అయిపోయింది. సో మేనేజ్మెంట్ భవిష్యత్తులో ఎటువంటి విషయాలను చూస్తుంది అని అంటే, రాబోయే కొన్ని సంవత్సరాల పాటుగా ఇలా గైడెన్స్ ఎంత ఇచ్చిందంటే, రెవెన్యూ 10,000 నుంచి 15,000 కోట్ల దాకా పెరగాలి. ఎబిడ్డా మార్జిన్స్ విషయానికి వస్తే 7.5 నుంచి 7.8% పెరగాలి. అండ్ అలానే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ 4 నుంచి 4.5% పెరగాలి. ఈ రేట్స్ లో పెరగాలి అని అంటే ఎబిడ్డా దాదాపు 750 to 800 క్రోర్స్ మధ్యన ఉండాలి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 400 to 450 క్రోర్స్ మధ్యన ఉండాలి. అండ్ ఇలాగానే చేస్తే ఫార్వర్డ్ లెవెల్లోని పీఈ రేషియోస్ 12 to 14 టైమ్స్ దాకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవీ బై ఎబిడ్డా రేషియో విషయానికి కానీ వస్తే 9.3 టైమ్స్ నుంచి 10.2 మధ్యలో ఉంది. సో ఓవరాల్ గా కన్క్లూజన్ అసలు ఏంటి ఈ కంపెనీ గురించి అని చూసినట్టయితే, ఈ రెండు మల్టిపుల్స్ కరెంట్ మల్టిపుల్స్ కన్నా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో పొటెన్షియల్ గా ఇది ఒక వాల్యూ ట్రాప్ కింద అర్థం చేసుకోవాలి. రెండోది సంహీ హోటల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం పీఈ రేషియో వీళ్ళకి ట్రేడ్ అవుతుంది 9.6 టైమ్స్ దగ్గర. అయితే వీళ్ళ యొక్క పియర్స్ ఎవరైతే ఉన్నాయో, చాలే హోటల్స్ వాళ్ళు అండ్ లెమన్ ట్రీ వాళ్ళు 27 టైమ్స్ అండ్ 37 టైమ్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ యొక్క యావరేజ్ 31 టైమ్స్ దగ్గర ఉంది. వీళ్ళు ఏ బిజినెస్ లో ఉన్నారు? సంహీ హోటల్స్ వాళ్ళు ఒక హోటల్ ఆపరేటర్ గా మాత్రమే కాకుండా వీళ్ళు హోటల్స్ ని లీజ్ కి తీసుకుని అసెట్స్ ని మేనేజ్ చేయడం, అంటే దీన్ని రెనోవేట్ చేసి రీబ్రాండ్ చేసి ఏవైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాంటివి మ్యారియట్, హయాత్, ఐహెచ్జీ వాళ్ళతోటి పార్ట్నరింగ్ చేసుకుని వాళ్ళ సర్వీసెస్ ని ఇస్తారు. సో ఇక్కడ వీళ్ళకి వివిధ రకాలుగా ఆదాయం అనేది వస్తుంది. మొదట రూమ్ స్టేస్ నుంచి, నెక్స్ట్ ఫుడ్ అండ్ బీవరేజెస్ ఇక్కడ నుంచి, మేనేజ్మెంట్ ఈవెంట్స్ నుంచి ఆర్ ఏదన్నా ఇంకో మీటింగ్స్ వల్ల కానీ అక్కడ యూజ్ చేసుకున్న ప్రతిసారి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. నంబర్స్ పరంగా చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లోని ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేది సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ విషయానికి వస్తే 49%, ఎబిడ్డా విషయానికి కానీ వస్తే 23%, ఆపరేటింగ్ మార్జిన్స్ కానీ వస్తే 35%, నెట్ మార్జిన్స్ కానీ వస్తే 23% ఉంది. కానీ ఇక్కడే ఒక క్యాచ్ ఉందండి. ఏదైతే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉందో దాన్ని వీళ్ళు రిపోర్ట్ చేసేటప్పుడు 267 క్రోర్స్ వరకు రిపోర్ట్ చేశారు. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 567 క్రోర్స్ కి పెరిగిపోయింది. అదేంటి, ట్యాక్స్ కడితే తగ్గాలి కదా, పెరగడం ఏంటి? ఈ కంపెనీకి ఆల్రెడీ వాళ్ళ యొక్క బుక్స్ లోనే అక్యూములేటెడ్ లాసెస్ అనేవి 2,500 కోట్ల దాకా ఉంది. దాంతోపాటు అన్అబ్జార్బ్ డిప్రిసియేషన్ కూడా ఉంది. సో దీనివల్ల ట్యాక్స్ ఎక్స్పెన్స్ కాకుండా ట్యాక్స్ నుంచి మనకి ఇన్ఫ్లోస్ కింద ట్యాక్స్ షీల్డ్ అనేది లభిస్తుంది. మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఈ ట్యాక్స్ షీల్డ్ ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. సో మనం ఎప్పుడైతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బేస్ మీద పీ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకుంటామో అప్పుడు దీని యొక్క విలువ, పీ రేషియోస్ చాలా చీప్ గా కనిపిస్తాయి. కానీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ని తీసుకుని కూడా మనం కంప్యూట్ చేస్తే 15 టైమ్స్ దగ్గరే ఉంది దీని యొక్క పీ రేషియో. మిగతా ఇతర కంపెనీస్, ఇతర హోటల్స్ తో కానీ పోల్చినట్టయితే ఇది ఇంకా తక్కువగానే ఉంది, కానీ మరీ అంత తక్కువగా కూడా లేదు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విషయానికి వస్తే 9% ఉంది. లెమన్ ట్రీ అండ్ చాలే హోటల్స్ వాళ్ళకి 14 and 17% ఉంది. అండ్ ఇక్కడ డెట్ ఈక్విటీ రేషియో కూడా వీళ్ళకి 2 టైమ్స్ నుంచి 0.85 టైమ్స్ కి తగ్గింది. సో ఇలా తగ్గింది కదా, ఎందుకు అని అంటే రిజర్వ్స్ పెరిగినాయి. జిఐసి యొక్క క్యాపిటల్ ఇన్ఫ్యూషన్స్ 770 కోట్ల దాకా వచ్చింది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 2.56 టైమ్స్ కి పెరగడము. కాకపోతే డెట్ యొక్క రిస్క్ అనేది ఉంటూనే ఉంది. ప్రమోటర్స్ యొక్క స్టేక్ వాళ్ళు గత 2 years గా ఈ పర్టికులర్ కంపెనీలో 25% పాయింట్స్ అనేవి తగ్గించుకోవడం మనం చూసాం. అయితే గ్రోత్ అవుట్లుక్ పరంగా ఏమంటున్నారు? సో మేనేజ్మెంట్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2030-31 లోపు దాదాపుగా ఇక్కడ ఒక 24% గ్రోత్ రేట్ తోటి 3,000 crores ని చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెవెన్యూకి అని చెప్తున్నారు. దాంతోపాటు ఎబిడ్డా మార్జిన్ ఇప్పుడుండే 35% నుంచి 38% దాకా పెరిగి 590 crores వరకు వస్తుంది ఫైనాన్షియల్ ఇయర్ 2027లోని అని కూడా చెప్తున్నారు. ఫార్వర్డ్ లో ఈవీ బై ఎబిడ్డా రేషియో 8.5 టైమ్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు 11.5 ఉంది కదా, అప్పుడు 8.5 టైమ్స్ ఉంటుంది అని చెప్తున్నారు. కాకపోతే ఆపరేటింగ్ మెట్రిక్స్ పరంగా చూస్తే ఆక్యుపెన్సీ గత సంవత్సరం 76% ఉంటే ఇప్పుడు 75% కి తగ్గింది. అండ్ కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ ఉండే క్యాచ్ మనం అర్థం చేసుకోవాల్సింది, వాల్యుయేషన్ చాలా అట్రాక్టివ్ గానే ఉంది.
అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డెట్ అనేది ఎక్కువగా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ యొక్క షీల్డ్ వల్ల లభిస్తుంది. సో ఇది మనకు సూక్ష్మంగా పరిశీలించుకున్న తర్వాత క్లియర్‌గా ఇదంత మంచి బార్గెన్ కాదని మనకు అర్థమవుతుంది. మూడవ కంపెనీ రామ్‌కో ఇండస్ట్రీస్. రామ్‌కో ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇటీవల 2027 ఆఖరికల్లా 23 రెట్లు ఉండే పీఈ రేషియో కాస్త ఇప్పుడు 8.7 టైమ్స్‌కి పడిపోయింది. వీళ్ళేం చేస్తారు? రామ్‌కో ఇండస్ట్రీస్ వాళ్ళు బేసికల్‌గా ఫైబర్ సిమెంట్ తోటి తయారు చేసే షీట్స్ కానీ, బోర్డ్స్ కానీ తయారు చేస్తారు. అండ్ వీటిని మనం ఎక్కడ వాడతాము? మన ఇంట్లో రూఫ్స్ కానీ, సీలింగ్స్ కానీ, వాల్స్ కానీ, పార్టిషన్ కానీ, డ్రై కన్‌స్ట్రక్షన్‌లో ప్రతి చోట ఈ పర్టిక్యులర్ మెటీరియల్‌ని మనం వాడుతూనే ఉంటాము. అండ్ దీనితో పాటు ఇంకొక 15% వీళ్ళకి ఆదాయం వచ్చేది ఒక కాటన్ యార్న్ ఇండస్ట్రీ నుంచి, అలాగే విండ్ పవర్ జనరేషన్. సో విండ్ ద్వారా విద్యుత్‌ని సరఫరా చేసే దాని నుంచి ఒక 15% వరకు ఆదాయం అనేది వస్తుంది. సో వీళ్ళ యొక్క మెట్రిక్స్ ఆర్ నంబర్స్‌ని అర్థం చేసుకోవాలి అనంటే ఫస్ట్ ఇండస్ట్రీని మనం చూడాలి. యాస్బెస్టాస్ బేస్డ్ ఫైబర్ సిమెంట్ బేస్డ్ ఈ రూఫింగ్ షీట్స్ ఏవైతే ఉందో దీనికి ఐసీఆర్ఏ వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా ఇండస్ట్రీ యొక్క సైజ్ 5,200 క్రోర్స్ ఉంది మార్చ్ 2026 కల్లా. అయితే దీంట్లోనే ఆల్రెడీ ఈ కంపెనీ యొక్క షేర్ విషయానికి వస్తే 1,800 క్రోర్స్ వీళ్ళు రెవెన్యూని చూపించారు కనుక అడ్రెసబుల్ మార్కెట్ అంత పెద్దగా లేదు. అండ్ దాంతోపాటు గ్రోత్ కూడా ఒక 7.1%ని చూపిస్తున్నారు లాస్ట్ టైం నుంచి ఈ టైంకి. రెవెన్యూ గ్రోత్ 18.7% ఉంది గత సంవత్సరంతో పోలిస్తే. అండ్ ఇక్కడ గత 10 ఇయర్స్‌గా గాని చూస్తే సేల్స్ 8% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లో పెరిగినా నెట్ ప్రాఫిట్స్ కేవలం 5% మాత్రమే పెరిగినాయి. సో కింద నంబర్స్ పరంగా గాని మనం చూసినట్టయితే ఇక్కడ క్యాచ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ కంపెనీ యొక్క టోటల్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్స్ అనేవి 306 క్రోర్స్ చూపించింది. అసోసియేట్స్ నుంచి వచ్చింది 171 క్రోర్స్. అది గాని తీసివేస్తే జస్ట్ 135 క్రోర్స్ మాత్రమే ఈ కంపెనీకి స్టాండ్ అలోన్ బేసిస్‌లో వచ్చిన ప్రాఫిట్స్. సో ఇలా గాని చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ గాని చూస్తే గత 5 సంవత్సరాలుగా 3-5% మధ్యలో ఉంది. అండ్ ఈ సంవత్సరం కూడా 5% మధ్యలోనే. నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 7.5% దగ్గరే అదే రేంజ్‌లోనే కొనసాగుతుంది. పెరగట్లేదు, తగ్గట్లేదు. అండ్ రిస్క్ పరంగా గాని చూస్తే ఈ కంపెనీకి కొన్ని ఎక్కువ రిస్క్సే కనిపిస్తున్నాయి. గవర్నెన్స్ రిస్క్ అండ్ క్యాపిటల్ అలొకేషన్ సమస్యలు అనేవి వస్తాయి ఫ్యూచర్‌లో. ఎందుకు? ఈ కంపెనీ ఒక లిస్టెడ్ కంపెనీ అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క క్రాస్ హోల్డింగ్స్ అంటే రామ్‌కో సిమెంట్స్‌లో 23%, రామ్‌కో సిస్టమ్స్‌లో 19% హోల్డ్ చేస్తున్నారు. అయితే క్రిజిల్ వాళ్ళు ఏం చెప్పారు అనంటే, క్రిజిల్ వాళ్ళు ఈ కంపెనీ లిస్టెడ్ కంపెనీ అయ్యుండి దీని యొక్క గ్రూప్ హోల్డింగ్ పోర్ట్‌ఫోలియో విలువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా 2 రెట్లు ఎక్కువ 5,000 కోట్ల దాకా ఉందని చెప్పారు. 2025లోని వీళ్ళు ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చూస్తే పర్చేజెస్ 141 క్రోర్స్ అండ్ సేల్స్ 83 క్రోర్స్ దాకా చేశారు. అది చాలా హైయెస్ట్ వాల్యూ. అండ్ దీనితో పాటుగా వీళ్ళు ఇటీవలే ఒక డెట్‌ని తీసుకున్నారు గత సంవత్సరం. అదెందుకు తీసుకున్నారు? రామ్‌కో సిస్టమ్స్‌లోని ఇంకొంచెం ఎక్కువగా షేర్స్‌ని కొనుగోలు చేయడానికి. సో వీళ్ళు డబ్బులు తీసుకుని ఆ కంపెనీకి వాళ్ళ బిజినెస్ కోసం పంపిణీ చేస్తున్నారు. ఎప్పుడు మనం ఈ కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు స్టాండ్ అలోన్‌గా కాకుండా అసోసియేట్స్ బిజినెస్‌లు కూడా ఎలాగున్నాయని మనం చూసుకుంటే గానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్‌ని నిర్ధారించలేము డైరెక్ట్‌గా. అండ్ దీనితో పాటుగా వీళ్ళు ఏవైతే యాస్బెస్టాస్ షీట్‌ని వాడుతున్నారో దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అనేవి కేవలం రష్యా అండ్ కజకిస్తాన్ నుంచి వస్తుంది. మిగతా దేశాల్లో దీన్ని బ్యాన్ చేయడం వల్ల ఈ దేశం నుంచి రావడం చాలా కీలకంగా మారింది. అక్కడ ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే అది వెంటనే వీళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. వీటితో పాటు ఎయిర్ క్రాఫ్ట్ చార్టర్ సర్వీస్‌కి గత సంవత్సరంలో 3.82 క్రోర్స్ దాకా ఖర్చు పెట్టారు. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి గైడెన్స్ ఇవ్వనప్పటికీ కూడా వీళ్ళకి ప్రస్తుతం ఒక హ్యాండ్‌లో ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది. సో అది ఎంపీ ఫైబర్ అండ్ మక్సీ ద్వారా ఒక 58,000 మెట్రిక్ టన్స్. సో 180 క్రోర్స్ అనేది దానికి ఆదాయం అక్కడి నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది కేవలం 10% మాత్రమే. ఫైనల్‌గా ఏంటి మనం అనాలిసిస్ చేసి తెలుసుకుంది? రామ్‌కో ఇండస్ట్రీస్ వాళ్ళకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా క్రాస్ హోల్డింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అదే మోతాదులోనే ఆర్ఓసి వీక్‌గా ఉంది. చాలా స్మాల్ మార్కెట్ ఉంది. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ ఇష్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీరు దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. కంపెనీ నంబర్ 4 సాటర్న్ క్రెడిట్ కార్డ్ నెట్వర్క్. సాటర్న్ క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ లిమిటెడ్ విషయానికి గాని వస్తే ప్రస్తుతం పీఈ 7.8 టైమ్స్‌లో ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ రేషియో విషయానికి వస్తే 0.9 టైమ్స్ దగ్గర ఉంది. వీళ్ళ యొక్క పియర్స్ వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉంది. ఎంత అనంటే క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ వాళ్ళకి 28 టైమ్స్ పీఈ ఉంటే ప్రైస్ టు బుక్ వచ్చి 2.8 టైమ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.5. ముతూట్ మైక్రోఫిన్ వాళ్ళకి 20 టైమ్స్ పీఈ ఉంటే 1.2 టైమ్స్ ప్రైస్ టు బుక్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.2 టైమ్స్ ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.6 దగ్గర ఉంది. అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ 4.71% వరకు ఉందని మనకి తెలుస్తుంది. వీళ్ళ యొక్క బిజినెస్ చూస్తే మైక్రో ఫైనాన్స్ లెండర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి, డెట్ మార్కెట్స్ నుంచి తీసుకొచ్చిన డబ్బుల్ని జమ చేసుకుని చిన్న మూతాదుల్లోని ఎవరైతే అండర్ డిజర్వ్డ్ ఆర్ చాలా స్థిరమైన ఆదాయం లేని గ్రూప్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. సో ముఖ్యంగా యాక్టివ్‌గా చూస్తే ఎవరైతే ఆడవాళ్ళు ఎకనామిక్‌గా ఏదో ఒక పని చేసుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళకి జాయింట్ గ్రూప్ లయబిలిటీ స్కీమ్స్ కింద అప్పులంటూ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రీ మన దేశంలోని ప్రస్తుతం మార్చ్ 2022కి 3.25 లాక్ క్రోర్స్ ఉంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ 5% ఉంది. అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే 15,371 క్రోర్స్ ఉంది. అదే టైంలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇతరులతో పోలిస్తే వీళ్ళకి స్థిరంగా ఎక్కువగా 13.2% దగ్గర ఉంది. ముతూట్ వాళ్ళకి కేవలం 12% మాత్రమే ఉంది. సో
వీళ్ళకి లో మల్టిపుల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రిటర్న్ ఆన్ అసెట్స్ అనేవి ఎక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. 2024 నుంచి 26 మధ్యన కోవిడ్ తర్వాత ఈ పర్టిక్యులర్ మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ ఈ సెక్టార్ మొత్తం కూడా చాలా ఎక్కువ స్ట్రెస్‌కి గురైంది. సో స్ట్రెస్ పరంగా గాని చూసినట్టయితే లీవరేజ్ తగ్గిపోవడం అండ్ వీక్‌గా ఉన్నాయి కలెక్షన్స్ ఇవన్నీ అవ్వడంతోటి చాలా ఎక్కువగా అంటే ఈ పర్టిక్యులర్ సెక్టార్ యొక్క పోర్ట్‌ఫోలియో ఔట్‌స్టాండింగ్ ఏమో 17% ఇయర్ ఆన్ ఇయర్ కాంట్రాక్ట్‌లోకి అంటే తగ్గించేశారు. కానీ మార్చ్ 2026 ఈ క్వార్టర్ తర్వాత మళ్ళీ ఒక 3% రికవరీ అనేది మనం మళ్ళీ చూస్తున్నాము. అండ్ ఇండస్ట్రీ పరంగా 30+ డేస్ పాస్ డ్యూ అంటే ఏదైనా లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ 30 రోజుల కన్నా ఎక్కువ ఓవర్ డ్యూ ఉంటే దాన్ని మనం ఈ కేటగిరీలో పిలుస్తాం. సో ఇది కూడా బాగానే ఇంప్రూవ్ అయింది. 6.64% నుంచి 2.35%కి తగ్గింది. కొద్దిగా ఇంతలో ఎంతో కొంత మనం రైట్ ఆఫ్స్ వల్ల కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాటర్న్ కూడా ఈ సైకిల్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. క్రెడిట్ కాస్ట్ అనేది 4.6% పెరిగింది. గ్రాస్ ఎన్పీ అనేది 3.7%కి పెరిగింది. సో ఫినాన్షియల్ ఇయర్ 2026లోని రికవరీ కొంచెం విజిబుల్గా ఉన్నప్పటికీ కూడా కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 79% ఎదిగింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 19% పెరిగి 15,174 crores రీచ్ అయింది. కాకపోతే ఇక్కడ ఉండే క్యాచ్ ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్ 2026లోని ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మార్క్ టు మార్కెట్ గెయిన్స్ వల్ల ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్ మీద మార్క్ టు మార్కెట్ గెయిన్స్ వల్ల అంత ఎక్కువగా చూపించింది. అంటే మొత్తం ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఆర్ ఆపరేషన్స్ వల్ల మొత్తం కాకుండా ఇలాగైతే వచ్చింది. సో క్రెడిట్ కాస్ట్ అంటే చాలా అండర్ టైటింగ్ స్టాండర్డ్స్ వల్ల వీళ్ళ క్రెడిట్ కాస్ట్ అనేవి తగ్గినాయి. మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క కన్సాలిడేటెడ్ ఏఎం కూడా 25-30% మధ్యలో పెరుగుతుందని వాళ్ళు గైడెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. సో వీటితో పాటు కానీ మిగతా మెట్రిక్స్ అలాగనే కానీ ఉంటే ఫినాన్షియల్ ఇయర్ 2027లోని ప్యాట్ అనేది 415 నుంచి 430 crores మధ్యన పెరిగితే ఫార్వర్డ్ పీ రేషియో 5.9 నుంచి 6.2 times మధ్యన పెరిగితే ఫార్వర్డ్ ప్రైస్ టు బుక్ 0.77 నుంచి 0.8 times మధ్యలో ఇలాగే కానీ కాస్త వెళ్తే వీళ్ళు రికవరీ ఫేజ్లోనే ఉన్నట్టుగా మనకి బాగానే తెలుస్తుంది. సో నెక్స్ట్ కంపెనీ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడాని చూద్దాం. సో ఇందులోని వీళ్ళు పియర్స్ కన్నా చాలా చీప్గానే కనిపిస్తున్నారు. వీళ్ళ వాల్యుయేషన్స్ ఎస్బీఐతో పోలిస్తే 10 times పీ రేషియో ఉంది. వాళ్ళ ప్రైస్ టు బుక్ రేషియో 1.4 times ఉంది. ఇండియన్ బ్యాంక్ 11 times వాళ్ళ పీ రేషియో అండ్ 1.6 times ప్రైస్ టు బుక్ రేషియో అనేది ఉంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికి కానీ వస్తే వాళ్ళు 7.2 పీ రేషియోని అండ్ 0.87 times ప్రైస్ టు బుక్ రేషియోని చూపిస్తున్నారు. ఎటువంటి బిజినెస్లో ఉన్నారు? సో బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మనకు తెలిసిందే. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. సో వీళ్ళు మనీని మనలాంటి ఇండివిజువల్స్ కానీ బిజినెస్లు కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కలెక్ట్ చేసి ఆ మనీని లోన్స్ రూపంలోనే ఇన్వెస్ట్మెంట్స్ పేమెంట్స్గా మిగతా బ్యాంకింగ్ సర్వీసెస్కి వాడుతూ ఉంటారు. సో అది మనకు క్లియర్గానే అర్థమవుతుంది. ఇండస్ట్రీ పరంగా కానీ చూసుకున్నట్టయితే మన దేశం యొక్క షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ విషయానికి కానీ వస్తే టోటల్ డిపాజిట్స్ యొక్క విలువ 263.3 lakh crores దాకా ఉంది మార్చ్ 2026కి. అందులోని ఈ పర్టికులర్ బ్యాంక్ ఆఫ్ బరోడా డొమెస్టిక్ డిపాజిట్స్ విషయానికి వస్తే 14.01 lakh crores దగ్గర ఉంది. అంటే 5.3% మార్కెట్ షేర్ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. నంబర్స్ పరంగా చూస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 2.5% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అండ్ అదర్ ఇన్కమ్ ఏమో ఫ్లాట్గా అక్కడే ఉంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 4.4% పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా ఫ్లాట్గానే ఉన్నాయి. ప్రొవిజన్స్ 19.5% పెరగడం వల్ల ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 5.1%కి తగ్గిపోయింది. అండ్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ 2.2%కి పెరిగి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇంతవరకు పెరగడం అనేది మనకు తెలుస్తుంది. మార్జిన్ మీద ప్రెషర్ అయితే ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.08 నుంచి 2.89%కి తగ్గిపోయింది. ఫినాన్షియల్ ఇయర్ 25 నుంచి 26 మధ్యలోనే. సో ఎందుకు? లోన్కి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గినాయి కానీ డిపాజిట్స్ యొక్క రేట్స్ అనేవి తగ్గలేదు. సో దీనివల్ల వీళ్ళు ఇంత నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మీద ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. కాస్ట్ ఇన్కమ్ రేషియో 47.9 నుంచి 49.15%కి ఇంప్రూవ్ అయింది. పియోస్తో పోలిస్తే ఈ కంపెనీ యొక్క ఆపరేషన్స్ పరంగా కూడా వీక్గానే ఉంది. సో ఇండియన్ బ్యాంక్ యొక్క రిటర్న్ ఆన్ అసెట్స్ విషయానికి వస్తే 1.31%, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 19.5%. అండ్ అదే టైంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళది రిటర్న్ ఆన్ అసెట్స్ 1.06 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4 ఉంది. గ్రాస్ ఎన్పిఏ విషయానికి వస్తే 1.89%, నెట్ ఎన్పిఏ 0.45. లోయెస్ట్ లెవెల్స్ అంటే ఇది గత 10 సంవత్సరాలతో పోలిస్తే మిగతా వాళ్ళతో పోల్చినా కూడా చాలా లో లెవెల్స్లో ఉందని చెప్పుకోవచ్చు. అవుట్లుక్ పరంగా మేనేజ్మెంట్ వాళ్ళు 12-14% మధ్యలో లోన్ యొక్క గ్రోత్ ఉంటుంది. డిపాజిట్ యొక్క గ్రోత్ 10-12% మధ్యలో. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 2.75 నుంచి 2.95 మధ్యలో ఉంటుంది. రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా 1% కన్నా ఎక్కువగానే ఉంటుందని 2027కి తెలియపరిచారు. కన్జర్వేటివ్గా ఒక 12% గ్రోత్ వేసుకున్న ఈపీఎస్ ఫినాన్షియల్ ఇయర్ 2027కి 43.36%, అంటే కరెంట్ ప్రైస్ ఉన్న 78 కన్నా ఫార్వర్డ్ పీఈ రేషియో 6.4 timesకి ఉండేలా తెలుస్తుంది. సో బుక్ వాల్యూ కూడా 321 నుంచి 356కి పెరుగుతుంది. ఫార్వర్డ్ పీబీ రేషియో 0.78 times ఉంటుంది. సో కన్క్లూజన్స్ ఏంటి? మార్జిన్స్ ప్రెషర్లో ఉన్నప్పటికీ వీక్ ఎఫిషియన్సీ ఉంది. కాకపోతే పియర్స్ కన్నా కొద్దిగా బెటర్ ప్రాఫిట్స్ ఇస్తుంది. కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ చెప్పిన గైడెన్స్ కానీ వీళ్ళు అందుకుంటే రీరేట్ అవుతుంది, అందుకోలేకపోతే ఇది డీరేటింగ్కి గురవుతుంది. సో ఇవ్వండి 5 కంపెనీస్ ఏవైతే పీఈ రేషియోస్ పరంగా
ఇప్పుడు సింగిల్ డిజిట్‌లో ట్రేడ్ అయినప్పటికీ కూడా ఇదొక వాల్యుయేషన్ ఆపర్చునిటీయా? లేకపోతే ట్రాపా? అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము గదా! సో, ఆన్ థట్ పర్టిక్యులర్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. కాకపోతే ఇదొక మేము రికమెండేషన్ వీడియోలా చేయలేదండి. ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆన్ థట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.